కడప జిల్లా పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఓ సివిల్ పంచాయతీలో తలదూర్చి తమపై అక్రమ కేసు బనాయించి దాడి చేశారని పులివెందుల మండలం ఉల్లిమెళ్ల గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆస్తి విషయంలో తన సోదరుడితో వివాదాన్ని పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే సీఐ శ్రీరామ్ తన సోదరుడితో కుమ్మక్కై తనను చచ్చిపోవాలని బెదిరిస్తున్నారని పులివెందులకు చెందిన అమరావతి అనే మహిళ ఆరోపించారు. న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇది సాగు చూపించాడు. నువ్వు బయటకు పోకోకుండా ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా, కానీ నువ్వు ఏదైతే అన్యాయం చేసినావో దాన్ని అయితే విడిచిపెట్టను. అక్రమంగా అన్యాయంగా కొట్టినావు, ఒక మానవత్వాన్ని మరిచి క్రూరంగా నేనైతే నేను విడిచిపెట్టనని చెప్పిన. అందుకు చెప్పినందుకు గాను అతను మళ్ళీ కేసు పెట్టినాడు. మా ఆయనను కూడా పెట్టాడు. ఇది మా ఆయన నేను రికార్డులన్నీ సబ్మిట్ చేస్తాను కోర్టుకి. ఏదైతే వాళ్ళు చెప్పిన 6 హాస్పిటల్లో ఉన్నాడు మా ఆయన, ఆపరేషన్ థియేటర్లో. ఎట్లా చేశాడు? కేవలం నన్ను బెదిరించి కేసు ముందుకు పోకుండా చేయాలని మాత్రమే మా ఆయనను కేసులో పెట్టడం జరిగింది. నా తమ్ముడు డబ్బులు ఇవ్వాలా 5 లక్షలని బాండ్లు ఉన్నాయి, 30 తులాలు బంగారు తీసుకుపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఈ పిల్లోడు వచ్చి తీసుకున్నారు. దానికోసమని పోయినా, వేరే వాళ్ళు చెప్తా అంటే ఆయన బాగా చేస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే పొమ్మంటే పోయినాక అమ్మ నేను చేర్చానమ్మా, ఓపికగా తిరగాలమ్మా అన్నాడు. ఒక నెల రోజులు తిరిగినాం. నెల రోజులు తిరిగిన తర్వాత మా తమ్ముడు రప్పించి అరే నువ్వు మోసం చేసినావు తెలుసాందిరా, నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు మోసం చేసినావురా అని చెప్పి మాట్లాడినాడు. వాళ్ళు వచ్చి తిరుగుబోదు సార్, తరంగాది సార్, లాయర్లు ఇంటికాడికి వచ్చిపోతున్నారు సార్, అది ఇదని మా తమ్ముడు వాళ్ళు మాట్లాడిన కూడా నేను చూడు సార్ వేరే విధంగా మాట్లాడుతున్నా, వేరే విధంగా ఏం కాదులేమ్మా, నువ్వు పోయిన జీవితం ఏం తిరిగి రాదులే, నీకు 1-2 ఎకరాలు భూమి ఇప్పించా పోనీలేమ్మా అన్నట్టు, అరే నువ్వు మోసం చేసినావురా, నువ్వు ఎప్పుడు ఫోన్ చేసేప్పుడు రావాలరా అని వార్నింగ్ ఇచ్చినాడు. తర్వాత వారం రోజుల తర్వాత పోతే నువ్వు చచ్చిపో, మీ తమ్ముడి పేరు ఎత్తే కిందేసి కొడతా, నువ్వు చచ్చిపో అంటున్నాడు. ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు 3 ఏళ్ళ ముందు మీ ఎట్టోళ్ళందరూ బియ్యము బ్యాన్లు ఇచ్చినారు. మా పరిస్థితి అది. ఈ పిల్ల 8వ క్లాసులోనే చదువు ఆగిపోయింది. ఈ పిల్ల బాగా చదువుతుంది, క్లాస్ ఫస్ట్. మా జీవితాలు ఇంత సర్వనాశనం అయిపోయినారు. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగలే. మాకు సాగు తప్ప ఇంకోటి రెండోది లేదు.